ఒక చాలా ముఖ్యమైన పరిశోధన ఇటీవలే ప్రచురితమైంది. ఆ పరిశోధనా పత్రం భారత ఉపఖండం 2 భాగాలుగా విడిపోతుందని చెబుతుంది. ఇందులో అతిపెద్ద ముప్పు ముఖ్యంగా లదాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మరియు కొన్ని యూపీ వంటి రాష్ట్రాలకు ఉంది. దీనికి కారణం రాష్ట్రాలు నెమ్మదిగా హిమాలయాల్లోకి ప్రవేశిస్తున్నాయి మరియు ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఈ వేగంతో విరిగిపోతే రాబోయే సంవత్సరాలలో ఈ రాష్ట్రాలు భారతదేశ పటం నుండి పూర్తిగా అదృశ్యమయ్యే అవకాశం ఉంది. అంతకంటే ఘోరమైన విషయం ఏమిటంటే ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. నిజానికి డిసెంబర్ 2023లో చైనా యొక్క ఓవర్ ది కౌంటర్ ఓషన్ యూనివర్సిటీ భూగర్భ శాస్త్రవేత్తలు భారతదేశ టెక్టానిక్ ప్లేట్లు ఉత్తర అంచును పరిశీలిస్తున్నారు. అంతకు ముందు ఏ ఇతర టెక్టానిక్ ప్లేట్లలోనూ చూడని విచిత్రమైన దృగ్విషయాన్ని వారు గమనించారు. ఇతర టెక్టానిక్ ప్లేట్లు విడిపోయినప్పటికీ అవి ఇలాగే ఉంటాయి. కానీ భారతదేశంలో టెక్టానిక్ ప్లేట్ల విభజన ఉత్తరానికి జరుగుతుంది. ఇప్పుడు చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భారతదేశాన్ని చైనాలోకి నెట్టివేసేలాగా భూమి లోపల ఏమి జరుగుతుంది? మరి ముఖ్యంగా ఈ విపత్తు సంఘటన తరువాత భారతదేశ భవిష్యత్తు ఏమిటి? మే 5, 2022 సిచువాన్ ప్రాంతంలో భూమి హఠాత్తుగా కంపించడం ప్రారంభమైంది. ప్రజలు ఏమిటో అర్థం చేసుకునే లోపే చుట్టూ ఉన్న భవనాలు గులకరాయి పలకలుగా వ్యాపించాయి. కొద్దిసేపటిలోనే సిచువాన్ చుట్టూ ఒక మడుగు ఏర్పడింది. సుమారు 100 మంది మరణించగా 500 మంది గాయపడ్డారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే గత 5 సంవత్సరాలలో టిబెట్ లో ఈ భూకంపం 2046ది. అంటే కేవలం 5 సంవత్సరాలలో ఒకే ప్రాంతంలో 2000 కంటే ఎక్కువ భూకంపాలు సంభవించాయి. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న భూగర్భ శాస్త్రవేత్తలు ఈ ప్రాంతాన్ని లోతుగా పరిశీలించడం ప్రారంభించారు. వారు తమ శోధనను విస్తరించేందుకు భారతదేశంలో కూడా అడుగుపెట్టారు. ప్రారంభంలో భూగర్భ శాస్త్రవేత్తలు లదాఖ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, నేపాల్ మరియు టిబెట్ ప్రాంతాలు భారతదేశ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ల సరిహద్దుపై 2 టెక్టానిక్ ప్లేట్లు ఉన్నాయని భావించారు. సహజంగానే టెక్టానిక్ సరిహద్దులపై భూకంపం రావడం సాధారణం. వాస్తవానికి ఈ 2 ప్లేట్ల యొక్క సరిహద్దు కేవలం ఈ ప్రాంతానికే పరిమితం కాదు. ఈ సరిహద్దు కరాచీ నుండి లదాఖ్ పై వరకు వెళ్తోంది. అప్పుడు టిబెట్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు వెళ్లి మళ్ళీ మయన్మార్ కు దిగుతుంది. అంటే సరిహద్దు కారణంగా భూకంపాలు వస్తే పాకిస్తాన్ వైపు పడమర భాగంలో మరియు మ్యాన్మార్ వైపు తూర్పు భాగంలో కూడా భూకంపాలు రావాలి. కానీ చాలా ఆశ్చర్యకరంగా గత 6 సంవత్సరాలలో మొత్తం సరిహద్దుపై 5లో 4 భూకంపాలు ఒట్టి ఈ ప్రాంతంలో మాత్రమే సంభవించాయి. అంటే స్పష్టంగా ఈ ప్రాంతం కింద ఏదో జరుగుతుంది. అది టెక్టానిక్ ప్లేట్ల కంటే చాలా తీవ్రంగా ఉంటుంది. హిమాలయాలు ఎలా ఏర్పడ్డాయో మనందరికీ తెలుసు. సాధారణంగా ఇండియన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్లు ఢీకొనడం వల్ల హిమాలయాలు ఏర్పడ్డాయి. అయితే ఈ హిమాలయాల ఏర్పాటు మనకు తెలిసిన సగం నిజం మాత్రమే. నిజానికి హిమాలయాల ఏర్పాటు ఈ 2 ప్లేట్లు ఢీకొనడం వల్ల కాదు, కానీ 3 ప్లేట్లు ఢీకొనడం వల్ల ఏర్పడింది. సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్ ప్లేట్ మరియు యురేషియన్ ప్లేట్ మధ్య తెతిస్ సముద్రం ఉండేది మరియు ఈ ప్లేట్ కింద 3వ ప్లేట్ కూడా ఉండేది. దానిని శిరోదా ప్లేట్ అంటారు. ఇప్పుడు భారతదేశ ప్లేట్ గోండ్వానా నుండి విడిపోయి తెతిస్ సముద్రం కింద శిరోదా ప్లేట్ తో ఢీకొనడం వల్ల శిరోదా ప్లేట్ భారతదేశ మరియు యురేషియన్ ప్లేట్ మధ్య అణిగిపోవడం ప్రారంభించింది. దీని కారణంగా తెతిస్ సముద్రం కింద ఉన్న శిరోదా ప్లేట్ పైన పైకి లేవడం ప్రారంభించింది మరియు శిరోదా ప్లేట్ యురేషియన్ ప్లేట్ కింద అణిచివేయడం ప్రారంభించింది.
ఉంది. అంటే 10 కోట్ల సంవత్సరాల క్రితం తెతిస్ సముద్రం నేటి హిమాలయ పర్వత శ్రేణులుగా మారింది. కానీ ఈ ఢీకొనడం తర్వాత కూడా భారతదేశ ప్లేట్ యురేషియన్ ప్లేట్ వైపు కదులుతూనే ఉంది. చివరికి ఈ 2 ప్లేట్లు ఢీకొన్నప్పుడు మిగిలిన హిమాలయాలు కూడా ఏర్పడ్డాయి. మరియు 3 ప్లేట్లు ఢీకొనడం వల్లనే మొత్తం హిమాలయ పర్వత శ్రేణులు జన్మించాయి. గత 6 సంవత్సరాలలో మొత్తం సరిహద్దుపై వచ్చే ప్రతి 5 భూకంపాలలో 4 ఈ ప్రాంతానికే వచ్చాయి. మరియు అదే కారణం వల్ల శిరోదా ప్లేట్ యురేషియన్ ప్లేట్ కిందకు వెళ్ళింది. ఇప్పుడు సహజంగానే భూగర్భ శాస్త్రవేత్తల మనసులో కూడా ఇదే ప్రశ్న ఉంది. అంటే ఈ శిరోదా ప్లేట్ టిబెట్ మరియు భారతదేశంలో నిరంతర భూకంపాలకు కారణమవుతుందా అని. ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు అమెరికా సంయుక్త రాష్ట్రాల స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయ భూగర్భ శాస్త్రవేత్త టిబెట్ ప్రాంతంలోని టెక్టానిక్ ప్లేట్లన్నిటినీ కలిపి అధ్యయనం చేసి వాటి మధ్య సరిహద్దులను మ్యాప్ చేశారు. అన్ని ప్లేట్ల సరిహద్దులను మ్యాప్ చేయడానికి అతను చాలా అసాధ్యకరమైన దాన్ని ఎంచుకున్నాడు. వేడి నీటి బుగ్గలు అనగా వేడి నీటి ద్వారా. ఎందుకంటే చూడండి, భూమి లోపల లావాతో భూగర్భ జలం సంపర్కం ఏర్పడి వేడెక్కినప్పుడు వేడి నీటి బుగ్గలు ఏర్పడతాయి మరియు ఉపరితలం మీదకు వస్తుంది. దీనివల్లనే భూమిలోని ఆ వేడి నీటి బుగ్గల్లో కూడా చాలా సమ్మేళనాలు ఉంటాయి. కాబట్టి ఆ పరిశోధకులు వేడి నీటి బుగ్గల నుండి వచ్చిన హీలియం ఐసోటోప్స్ అంటే He3 మరియు He4ను ఉపయోగించి ఈ 2 ప్లేట్ల సరిహద్దు యొక్క మ్యాప్ ను తయారు చేశారు. ఇప్పుడు ప్రత్యేకంగా హీలియం మాత్రమే ఎందుకు ఎంపిక చేయబడింది? ఎందుకంటే భూగర్భ శాస్త్రవేత్తలకు తెలుసు, హీలియం 3 అనేది భూమిలో ఉన్న మ్యాగ్మాలో మాత్రమే ఎక్కువగా కనిపిస్తుంది. అదే భూమి యొక్క క్రస్ట్ కి వస్తే యురేనియంతో రియాక్ట్ అయినప్పుడు అది హీలియం 4 గా మారుతుంది. అంటే ఏదో సమయంలో హీలియం 3 పరిమాణం పెరిగితే అక్కడ క్రస్ట్ సన్నగా ఉందని అర్థం. మరియు హీలియం 4 పరిమాణం పెరిగితే అక్కడ క్రస్ట్ వెడల్పు ఎక్కువగా ఉంటుంది. మరియు దీని ఆధారంగా ఈ పరిశోధకులు టిబెట్ చుట్టూ ఉన్న 225 వేడినీటి బుగ్గలన్నింటినీ విశ్లేషించారు. ఆ తరువాత వారు కనుక్కున్నది పూర్తిగా షాక్ కు గురి చేసింది. సాధారణంగా భారతదేశ ప్లేట్లు 100 కిలోమీటర్లు మందంగా ఉంటాయి. కానీ ఈ మ్యాపింగ్ లో టిబెట్ ప్రాంతంలో అవి కేవలం 80 కిలోమీటర్లు మందంగా ఉన్నట్లు చూశారు. అంటే 20 కిలోమీటర్లు సన్నగా ఉంది. ఈ పరిశీలన తర్వాత భూగర్భ శాస్త్రవేత్తలు ఒక విషయం పూర్తిగా నమ్మారు. అంటే ఈ ప్లేట్ల కింద ఖచ్చితంగా ఏదో జరుగుతుంది. దాని కారణంగా ఈ ప్లేట్లు పలుచనవుతున్నాయి. కానీ ఏమి జరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కునేందుకు 2023లో చైనా యొక్క ఓషన్ యూనివర్సిటీ ఈ సమస్య మొత్తాన్ని కొత్త కోణం నుండి అధ్యయనం చేసింది. భూగర్భ శాస్త్రవేత్తలు టిబెట్లో భూకంపాలను కొలిచే 44 భూకంప స్టేషన్ల నుండి భూకంపాల డేటాను సేకరించారు. ఆ తరువాత వారు ఆ డేటాను వివరంగా అధ్యయనం చేయడం ప్రారంభించారు. కారణం ఏమిటంటే ఏ ప్రాంతంలోనైనా భూకంపం సంభవించినప్పుడు దాని కింద నుండి 2 రకాల వేవ్స్ వస్తాయి. ఈ వేవ్స్ ఒకదాని తరువాత ఒకటి బయటకు వస్తాయి. మొదటగా ప్రాథమిక అంటే P వేవ్స్ మరియు ఆ తరువాత ద్వితీయ అంటే S వేవ్స్ వస్తాయి. దాని అనంతరం భూమి యొక్క వివిధ పొరల గుండా ప్రయాణించేటప్పుడు వాటి వేగం మారుతుంది. కాబట్టి ఓషన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు టిబెట్ ప్రాంతంలోని 44 భూకంప స్టేషన్ల నుండి సేకరించిన భూకంప డేటాను పరిశీలించడం ప్రారంభించారు. ఈ 2 వేవ్స్ వేగంలో ఖచ్చితంగా మార్పులు ఎక్కడ ఉన్నాయి మరియు దాని ఆధారంగా వారు
వారు ఒక నమూనా తయారు చేశారు. ఇదే సమయం భూగర్భ శాస్త్రవేత్తలు ఆ నమూనాలో ఇంతకు ముందు ఎవరూ చూడనిది ఏదో చూశారు. కాబట్టి శాస్త్రవేత్తలు భూకంప డేటా నుండి తయారు చేసిన నమూనాను అధ్యయనం చేసినప్పుడు భూమి యొక్క మందం కేవలం 80 కిలోమీటర్లు మాత్రమే ఉంది. దాన్ని దాటిన తరువాత భూకంపం నుండి వచ్చే P మరియు S వేవ్స్ వేగం పెరిగింది. అంటే ఈ పరిశీలనలు అక్కడ మ్యాగ్మా ఉందని సూచిస్తున్నాయి. ఎందుకంటే ఈ రెండు వేవ్స్ భూమిలో క్రస్ట్ కంటే మ్యాగ్మాలో వేగంగా ప్రయాణిస్తాయి. కానీ తరువాత భూకంప తరంగాల వేగంలో మళ్ళీ మార్పు వచ్చింది. అంటే వాటి వేగం మళ్ళీ తగ్గింది. ఇది ఎలా జరుగుతుంది? మ్యాగ్మా కింద ఘనమైన భూమి యొక్క క్రస్ట్ ఉంది. అంటే పరిస్థితి ఇలా ఉంది. భూమి యొక్క క్రస్ట్ కింద మ్యాగ్మా ఉంది మరియు ఆ మ్యాగ్మా కింద మళ్ళీ క్రస్ట్ ఉంది మరియు దీనితో శాస్త్రవేత్తలు ఇలా ఊహించారు. నిజానికి ఏదో కారణం చేత టిబెట్ ప్రాంతంలోని భారతదేశ ప్లేట్లో ఖచ్చితంగా పగుళ్ళు ఉండాలి. భూమిలో ఉన్న మ్యాగ్మా దానితో నిండి ఉంది. భారతదేశ భూమి ప్రతి సంవత్సరం దీర్ఘంగా హిమాలయాల్లోకి ప్రవేశిస్తుంది మరియు వచ్చే వేలాది సంవత్సరాలలో ఉత్తరాది రాష్ట్రాలు మరియు యూపీ యొక్క ఉత్తర సరిహద్దులోని కొన్ని ప్రాంతాలు ఎల్లప్పుడూ భారతదేశ పటం కిందే ఉంటాయి. అంతేకాకుండా హిమాలయాల భవిష్యత్తు కూడా చాలా ప్రకాశవంతంగా లేదు. విస్కాన్సిన్ విశ్వవిద్యాలయం నుండి భూగర్భ శాస్త్రవేత్త ప్రకారం హిమాలయాలు నిరంతరం 4 మిల్లీమీటర్ల వేగంతో పైకి లేస్తున్నాయి. కానీ అది ఎప్పటికీ ఉండదు. ఒకరోజు ఈ ఎత్తైన ఎత్తు కారణంగా దాని నిర్మాణం అస్థిరంగా మారుతుంది. ఆ తరువాత హిమాలయాల పెద్ద ముక్కలు వేగంగా కూలిపోవడం ప్రారంభిస్తాయి మరియు ఈ విధ్వంసం భారతదేశ ఉత్తర సరిహద్దు కూలడానికి పర్యవసానం అవుతుంది.